బహిష్టులో నొప్పి అనిపిస్తే సంతానం కలగదా? బహిష్టు నొప్పి, ఈ బహిష్టు నొప్పి సంతానం కలగడానికి దానికి సంబంధం లేదండి. బహిష్టు నొప్పి అనేది డిస్మెనోరియా అంటాం వైద్య భాషలో. అది కంజెస్టివ్ డిస్మెనోరియా, స్పాజ్మా డిస్మెనోరియా అని 2 రకాలు ఉంటాయి బహిష్టు నొప్పి. కొంతమందికి రేపు మెన్సెస్ వస్తుంటే ఇవాళ నుంచే కడుపులో నొప్పి వస్తుంది, మెన్సెస్ రాగానే కడుపులో పోతుంది విచిత్రంగా. వాడు చెప్పేస్తారు, నాకు ఇవాళ కడుపులో నొప్పి వస్తుంది, రేపు ఉదయం మెన్సెస్ వస్తుంది అని రేపు చెప్తాడు. వాళ్ళు ఎవరు? కంజెస్టివ్ డిస్మెనోరియా ఉన్నవాళ్ళు. అలాగే వాళ్ళ మెన్సెస్ రాగానే పోతుంది. కొంతమంది స్పాజ్మాటిక్ డిస్మెనోరియా అంటాం. వాళ్ళకి మెన్సెస్ మొదలవడంతో నొప్పి వచ్చేస్తుంది, పూర్తిగా నొప్పి, ఓ పేగు మెలిపెట్టినట్టు నొప్పి, పిసికేసిన నొప్పి, బట్టని లేక మెలిపితే ఒక టవల్ అనుకోండి, నీళ్ళ ముంచెలు పిండారనుకోండి, ఎలా ఉంటుంది, ఆ పిండినట్లు నొప్పి వస్తుంటుంది. స్పాజ్మాటిక్ డిస్మెనోరియా అంటాం. అది ఒక మందికి ఏమో ఒక పూట తగ్గిపోతే కొంత రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా ఉంటుంది, కొంత 4-5 రోజులు కూడా ఉంటుంది నొప్పి. అది డిస్మెనోరియా అంటాం. దీనికి సంతానం కలగడం సంబంధం లేదు. పిల్లలు మామూలుగా పుడతారు, సెక్స్ లైఫ్ మామూలుగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కేవలం ఆ పరిస్థితి వల్ల గర్భాశయం దగ్గర ఉన్న రక్తనాళాలు వ్యాకోచించడం వచ్చేదేమో స్పాజ్మా డిస్మెనోరియా, కంజెస్ట్ డిస్మెనోరియా. ఆ గర్భాశయం తనలో నుండి ఆ ఎండోమెట్రియం బయట నెట్టేయడం కోసం నొక్కేదాన్నేమో స్పాజ్మా డిస్మెనోరియా అంటాం. కంజెస్ట్ డిస్మెనోరియా అనేది ఒక త్వరగా తగ్గిపోతుంది, కానీ స్పాజ్మా డిస్మెనోరియా మాత్రం 2 రోజులు 3 రోజులు కూడా ఇబ్బంది పెడుతుంది. మందులు వేసుకుంటే మాత్రం అంత ప్రెషర్ బాధపడాల్సిన లేదు. ఆ రాగానే మందులు వేసి తీసుకుంటే మనకి చాలా వరకు తేలిక రిలీఫ్ చాలా చక్కగా పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. డాక్టర్ చూపించి మందులు ఇస్తే ఆ మందులు వేసుకుంటే ఇబ్బంది పడకుండా అయిపోతుంది. సంతానం కలగడానికి దానికి సంబంధం లేదు. ఎంత కడుపులో నొప్పి వచ్చినా, ఎంత చిన్న వయసులో కడుపులో నొప్పి వచ్చినా సంతానం మామూలుగానే కలుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.